వాల్టర్ ఫాస్ట్ ఫుడ్ సార్. నాయిస్ వస్తుంది సార్, ప్లీజ్ ఎవరో మ్యూట్లో పెట్టుకోండి. బ్యాక్ ఎండ్ లో డేటా బ్యాకప్ రిస్టోర్ చెప్పుకున్నామా? చెప్పలేదా? లేదు సార్. యా డన్. సో ఇప్పుడు చూడండి, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు మనం రెగ్యులర్గా ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాం. డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఒకవేళ సిస్టమ్ ప్రాబ్లం వలన కావచ్చు, లేదంటే మనకు ఉన్న చోట ఎనిమీస్ ఆ డేటాను డిలీట్ చేయడం కానీ జరుగుతుంది. సో అందుకోసం మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే, ప్రతి ఆర్గనైజేషన్లో కంపల్సరీగా మనకు తెలియకుండా మనకు ఎనిమీస్ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెడతారో, అకౌంట్స్ ఏదైనా ప్రాబ్లం చేశామంటే అది నిందలు మన మీద పడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని డేటాను బ్యాకప్ తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసినా ఆ డేటా బ్యాకప్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత అది వాళ్ళు డిలీట్ చేసినా మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు రెగ్యులర్గా కంపెనీలు ఉన్నాయి చాలా. నేను రెగ్యులర్గా కొన్ని కంపెనీస్లో వర్క్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీఆర్ఎస్ ఒకటి, కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఒకటి, గోల్డెన్ ట్రాన్స్ఫర్ ఒకటి. ఈ మూడిట్లో నేను రెగ్యులర్గా పనిచేస్తూ ఉంటా. పొద్దు నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఈ 3 కంపెనీలు బ్యాకప్ తీసుకొని వెళ్ళిపోతాను. నేను వచ్చేసరికి ఎవరో డిలీట్ చేస్తున్నారు. ఎందుకంటే నేను బ్యాకప్ తీసుకున్నాను కాబట్టి డిలీట్ చేసినా ఎవరైనా నా ఎనిమీస్ రీస్టోర్లో ఉంటాయి, వాటిని మళ్ళీ బ్యాకప్ తెచ్చుకుంటా. సో ఫస్ట్ ఇప్పుడు ఏదో బీఆర్ఎస్ కంపెనీ ఓపెన్ చేస్తున్నా. ఈ ఓపెన్ చేయక ముందు ఫస్ట్ మనం డేటాను బ్యాకప్ తీసుకోవాలి. ఓకే, బీఆర్ఎస్ ఓపెన్ చేస్తాను. ఓకే డన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ డేటా బ్యాకప్ మనం క్రియేట్ చేసిన కంపెనీస్ అన్నీ ఇక్కడ షో చేస్తున్నాయా? ఓకే, దీంట్లో బీఆర్ఎస్, కాస్ట్ సెంటర్స్, గోల్డెన్ ట్రాన్స్ఫర్, ఈ మూడింటిని నేను రెగ్యులర్గా చేసే కంపెనీలో ఎండ్ ఆఫ్ లిస్ట్. సో తర్వాత ఇక్కడ బ్యాకప్ డెస్టినేషన్ పాత్, ఈ 3 కంపెనీలు వెళ్ళి ఏ పాత్లో వెళ్ళాలి. అప్పుడు మీరు ఒక సిస్టంలో మీ ఫోల్డర్స్లో డీలో కానీ ఈలో కానీ, ఓకే, సిలో కానీ డీలో కానీ నువ్వు మీ సిస్టంలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఏమని? డేటా బ్యాకప్. ఇక్కడ ఒక ఫోల్డర్ చేసుకున్నా డేటా బ్యాకప్ అని. ఈ పాత్ ఉంది కదా, ఇది ఓపెన్లోకి వెళ్తే, దీని లోపల వెళ్తే దీని పాత్ ఉంటుంది. ఈ పాత్ తీసుకొచ్చి అక్కడ కాపీ చేయాలి. ఆటోమేటిక్గా డైరెక్ట్ ఈ నుంచైనా వెళ్ళొచ్చు. చూడండి, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్లో కనుక చేస్తే మనము డేటా బ్యాకప్ అని చూడండి ఏడుంది. ఇది ఇక్కడ డేటా బ్యాకప్. ఎంటర్ ఎంటర్. ఈ 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ ఫోల్డర్లో వెళ్ళి టీబీకే ఫైల్స్ రూపంలో పడిపోతాయి. కావాలంటే చూడండి. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇవ్వండి, యాక్సెప్టర్ను సేవ్. ఓకే, ఈ 3 కంపెనీలు బ్యాకప్ అయినాయి. కావాలంటే చూడండి, వచ్చినాయి ఇక్కడ టీబీకే ఫైల్స్. ఎక్కడ ఉంది బ్యాకప్? డేటా బ్యాకప్ ఇక్కడ ఉన్నాయి చూడండి, వచ్చిందా? ఈ 3 కంపెనీలు టీబీకే ఫైల్స్ ఇక్కడ బ్యాకప్లో వచ్చి పడిపోయినాయి. చూడండి, టైము డేట్తో సహా పడిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆ 3 కంపెనీలు నేను డిలీట్ చేస్తాను. నేను బ్యాకప్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను, ఎవరో డిలీట్ చేశారు. ఇక్కడ చేస్తున్నా కంపెనీ ఆల్ట్ డి, మళ్ళీ కాస్ట్ సెంటర్ ఓపెన్ చేసిన, అది కూడా డిలీట్ చేస్తున్నా. పైన కంపెనీలకు వెళ్ళి ఆల్ట్ డి, గోల్డెన్ ట్రాన్స్ఫర్ ఓపెన్ చేసా, ఆల్ట్ డి. ఓకే, సో 3 డిలీట్ చేసినాం. నేను పొద్దున వచ్చి ఇప్పుడు క్లోజ్ చేస్తున్నా సిస్టమ్. నేను పొద్దున వచ్చి చూశాను, టాలీ ఓపెన్ చేసి చూస్తే ఆ కంపెనీస్ కనిపించట్లేదు, ఎవరో డిలీట్ చేశారు.
వాటిని మళ్ళీ ఎలా బ్యాకప్ తీసుకోవాలి నేను? ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఆ డేటాని ఎలా తీసుకురావాలి? చూస్తే ఇక్కడ కనిపించలేదు. కావాలంటే షర్ట్ కంపెనీ చూసి ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్కడ కూడా ఆ కంపెనీలో కనిపించడం లేదు. ఏం చేయాలి? సో ఏదో ఒక కంపెనీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ డేటాలోకి వెళ్ళండి. డేటాలోకి వెళ్ళి దాని కిందనే రీస్టోర్ అనే ఆప్షన్ ఉంది. రీస్టోర్. ఓకే, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్, డేటా బ్యాకప్. ఆ 3 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ 3 కంపెనీలని మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలి. ఎంటర్ 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 డేటా లిస్ట్. మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎంటర్. మళ్ళీ బ్యాకప్ వచ్చేసినాయి, అంటే రీస్టోర్ అయిపోయినాయి. కావాలంటే చూడండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. వచ్చినాయా? డిఆర్ఎస్, కాస్ట్ సెంటర్స్ అండ్ కేటగిరీస్, గోల్డెన్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మీరు క్లోజ్ చేసి ఆన్ చేసినా కూడా మళ్ళీ వచ్చేసి ఉంటాయి, రీస్టోర్ అయి ఉంటాయి కంపెనీస్. వచ్చేసింది. ఈ విధంగా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ ఎలా చేయాలి అనేది టుడే క్లాస్లో మనము క్లియర్గా డిస్కషన్ చేస్తాం. క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ 1కి 2 సార్లు వీడియోని రిపీట్ చేసి నేర్చుకోవాలి. ఫస్ట్ టైం చేసినప్పుడు అర్థం అవ్వదు, 1-2 సార్లు చూస్తూ నేర్చుకోవడం జరగాలి. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ఓకే సార్. ఓకే ఓకే. రిమైనింగ్ పర్సన్స్ అండి, ఎనీ డౌట్స్? లక్ష్మి, భవానీ, మల్లికార్జున, మునేశ్వర్ గారు. యా క్లియర్ మా? యా క్లియర్ కదా? అర్థమవుతున్నాయి కదండి? కాన్సెప్ట్స్ అన్ని అర్థమవుతున్నాయి కదా? అప్డేట్లు ఉన్నారా అందరూ? ఉన్నాం సార్. ఓకే గుడ్. ఓకే అండి, గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో తర్వాత